హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ స్పర్శ్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి గద్యఖండ్లోని ఫస్ట్ లెసన్ బడే బాయి సాహబ్ అనేటువంటి లెసన్ గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఈ బడే బాయి సాహబ్కి సంబంధించినటువంటి లేఖక్ ఎవరు అనంటే ప్రేమ్చంద్ గారి గురించి మనము తెలుసుకున్నాము పార్ట్ 1 వీడియోలో. ఈరోజు మనము డైరెక్ట్గా ఈ లెసన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. పాఠ్ కా నామ్ హై బడే భాయి సాహబ్. పాఠ్ కా నామ్ క్యా హై? బడే భాయి సాహబ్. ఓకే స్టూडेंट्स, मेरा भाई साहब मुझसे 5 साल बड़े लेकिन केवल 3 दर्जे आगे. ఇక్కడ చెప్తున్నారు చూడండి, మేరే భాయి సాహబ్, మా బ్రదరు, మా పెద్దన్నయ్య, ముజ్సే నాకంటే కూడా 5 साल బడే, 5 సంవత్సరాలు పెద్దవాడు, లేకిన్ కేవల్ 3 దర్జే ఆగే. 3 దర్జే, దర్జే కా అర్థం హై కక్ష, 3 క్లాసులు నాకంటే ముందున్నాడు. నాకంటే 5 సంవత్సరాలు పెద్దవాడు, నాకంటే 3 years ఆగే ముందున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. उन्होंने भी उसी उम्र में पढ़ना शुरू किया था जब मैंने शुरू किया, लेकिन तालीम जैसे महत्व के मामले में वह जल्दबाजी से काम लेना पसंद ना करते थे. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, उन्होंने भी उसी उम्र में पढ़ना शुरू किया था. మా ఎల్డర్ బ్రదర్, మా పెద్దన్నయ్య కూడా అదే వయసులో చదవటం షురూ చేశాడు, ప్రారంభించాడు. జబ్ మైనే షురూ కియా, ఏ వయసులో అయితే నేను చదవటం స్టార్ట్ చేశానో మా అన్నయ్య కూడా అదే వయసులో చదవటం అనేటువంటిది స్టార్ట్ చేశాడు. లేకిన్ తాలీం జైసే మహత్వ కే మామలే మే, తాలీం, తాలీం కా అర్థం హై శిక్ష, ఎడ్యుకేషన్, చదువు లాంటి ఇంపార్టెంట్ అయినటువంటి మామలే మే, మామలే కా అర్థం హై విషయ్, మామలే కా అర్థం హై విషయ్, ఈ చదువు లాంటి ఇంపార్టెంట్ అయినటువంటి విషయాల్లో జల్ద్బాజీ సే కామ్ లేనా పసంద్ నా కర్తే తే. జల్ద్బాజీ, జల్ద్బాజీ కా అర్థం జల్ద్ పన్, శీఘ్రత కన్నా, వేగంగా. ఈ చదువు లాంటి విషయాల్లో ఆయన హడావుడిగా పని అనేటువంటిది చేయడం అనేటువంటిది పసంద్ నా కర్తా, ఇష్టపడడు. చదువు లాంటి దానిలో ఆయన నిదానంగా చదువుకుంటాడు, అలాంటి ఇంపార్టెంట్ అయినటువంటి విషయాల్లో. అంతేగాని హడావుడిగా చదివి కంప్లీట్ చేయడం అనేటువంటిది ఇష్టం లేదు. इस भवन की बुनियादी खूब मजबूत डालना चाहते थे जिस पर आलीशान महल बन सके. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, కిసి భవన్ కి బునియాద్, బునియాద్ కా అర్థం హై నీవ్, ఫౌండేషన్ అనేటువంటిది, ఆధార్, మూల్, ఫౌండేషన్ అనేటువంటిది खूब మజబూత్ డాల్నా చాహతే హై, చాలా స్ట్రాంగ్ గా వేయటము. మజబూత్, మజబూత్ కా అర్థం హై స్ట్రాంగ్. చాలా ఏదైనా భవనాన్ని నిర్మించాలి అని అంటే దాని యొక్క బునియాద్, ఫౌండేషన్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా వేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. జిస్ పర్ ఆలీషాన్ మహల్ బన్ సకే. ఆలీషాన్, ఆలీషాన్ కా అర్థం హై భవ్య. ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, ఫౌండేషన్ కనుక స్ట్రాంగ్గా ఉంటే దాని మీద మన ఒక ఆలీషాన్ మహల్ బన్ సకే, ఒక అందమైనటువంటి, ఒక భవ్యమైనటువంటి భవంతిని కట్టగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నాడు. ఏక్ సాల్ కా కామ్ 2 సాల్ మే కర్తే తే. ఆయన ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళ పెద్దనయ్య, 1 సంవత్సరంలో చేయాల్సినటువంటి పని 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కభీ కభీ 3 సాల్ బి లగ్ జాతే తే. ఇంకా ఏంటంట, అప్పుడప్పుడు 3 సంవత్సరాలు కూడా పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. 1 సంవత్సరంలో చేయాల్సినటువంటి పనిని ఆయన ఇంకా అప్పుడప్పుడు 3 సంవత్సరాలు కూడా చేయడం జరుగుతుంది. కభీ కభీ 3 సాల్ బి లగ్ జాతే తే. बुनियादी ही पुख्त ना हो तो मकान जैसे फायेदार बने. బునియాద్, బునియాద్ అంటే ఇందాక చెప్పుకున్నాము, ఫౌండేషన్ అనేటువంటిది పుఖ్త్ నా హో, స్ట్రాంగ్గా గనక లేకపోతే, మకాన్ కైసే ఫాయేదార్ బనే, ఆ బిల్డింగ్ అనేటువంటిది స్ట్రాంగ్గా, మజబూత్గా ఏ విధంగా ఉంటుంది. అందువలన చదువు లాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్త వహించాలి, హడావుడిగా చేయడం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఫౌండేషన్ కనుక స్ట్రాంగ్గా ఉంటే దాని మీద మనము అందమైనటువంటి భవంతిని నిర్మించవచ్చు. అదేవిధంగా చదువులో కూడా ఫౌండేషన్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంటే ఒక తెలివైనటువంటి విద్యార్థిగా అవ్వచ్చు స్టడీస్లో కూడా అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. మై చోటాతా వహ్ బడే తే. ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు, మై చోటాతా, నేను చిన్నవాడిని, వహ్ బడే తే, మా బ్రదరు పెద్దతను. మేరీ ఉమ్ర్ 9 సాల్ కి థీ, అంటే తమ్ముడు యొక్క వయసు ఎంత అంట, 9 సంవత్సరాలు. వహ్ 14 సాల్ కే తే, వాళ్ళ బ్రదర్ ఏమో
14 इयर्स వయసు కలిగినటువంటి వాడు. उन्हें मेरी और निगरानी का पूरा और जन्मसिद्ध अधिकार था. उन्हें मेरी तंबीह उन्हें मेरी तंबीह और निगरानी का पूरा जन्मसिद्ध अधिकार था. అతనికి उन्हें అంటే बड़े भाई की मेरे तंबीह అంటే तंबीह का अर्थ है डांट डपट నన్ను తిట్టడానికి और निगरानी निगरानी का अर्थ है देख रेख నన్ను చూసుకోవడానికి నన్ను తిట్టడానికి అదేవిధంగా నన్ను మందలించడానికి నన్ను చూడడానికి నా యొక్క సంరక్షణకు అతనికి పూర్తిగా జన్మసిద్ధ అధికారత అతనికి పుట్టుకతోనే నా మీద అధికారం ఉంటుంది. ఎవరికి? మా బ్రదర్కి, మా పెద్దన్నయ్యకు. और मेरी शालीनता इसी में थी कि उनके हुक्म को कानून समझे. और मेरी शालीनता నా యొక్క బాధ్యత ఏంటి, నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటున్నాడు. ఉన్కే హుకుం కో కానూన్ సమझे. అతని యొక్క హుకుం, అతని యొక్క ఆజ్ఞను నేను దాన్ని పాటించడం అనేటువంటిది నా యొక్క విధి. నేను చిన్నవాడిని, మా అన్నయ్య పెద్దవాడు. నా వయసు 9 సంవత్సరాలు, మా అన్నయ్య వయసు 14 సాల్ 14 ఇయర్స్. మా అన్నయ్యకు నా మీద కోప్పట్టడానికి అదేవిధంగా నన్ను చూసుకునేటువంటి పూర్తి అధికారము అతనికి పుట్టుకతోనే ఉంది. అదేవిధంగా అతని యొక్క ఆజ్ఞను పాటించాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. స్వభావ్ సే బడే అధ్యయన్శీల్ తే. మా బ్రదరు అతని యొక్క స్వభావం, బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంట? అధ్యయనశీల్ కా అర్థం హై పడాయి కో మహత్వ దేనే వాలా, స్టూడియస్, ఎడ్యుకేటెడ్, రీడ్ మ్యాన్. అధ్యయనశీల్ అంటే పడాయికో మహత్వ దేనేవాళ్ళ, ఎప్పుడు కూడా పుస్తకాల పురుగు. అతను చిన్నప్పటి నుంచి కూడా బాగా చదవగలిగేటువంటి వాడు. హర్దం కితాబ్ కోలే బైటే రహతే और शायद दिमाग को आराम देने के लिए कभी कॉपी पर किताब के हाशियों पर चिड़ियों, कुत्तों, बिल्लियों की तस्वीरें बनाया करते थे. చూడండి, మా పెద్దన్నయ్య బాగా చదువుకుండేవాడు. అతడు ఎప్పుడు కూడా కితాబ్ కోలే బయటే రహతే, పుస్తకం తెరిచి కూర్చుండేవాడు. కోల్నా అంటే ఓపెన్ చేసి ఉండేవాడు. और शायद दिमाग को आराम देने के लिए, బహుశా అతడు తన యొక్క బ్రెయిన్ ని ఆరాం దేనే కే లియే, తన యొక్క మెదడుకు రెస్ట్ ఇవ్వడం కోసము ఆయన అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడంట, కభీ కాపీ పర్, ఏదైనా పుస్తకం మీద, కితాబ్ కే హాషియోం పర్, హాషియోం కా అర్థం మార్జిన్స్ లో, తన యొక్క పుస్తకాల అంచున ఈ డాగ్స్, బర్డ్స్, క్యాట్స్, కుక్కలు, పక్షులు, అదేవిధంగా పిల్లుల యొక్క తస్వీరే అంటే డ్రాయింగ్స్ అనేటువంటివి వేస్తూ ఉంటాడు. అతను ఎప్పుడు చదువుతూనే ఉంటాడు పుస్తకం తెరిచి. అప్పుడప్పుడు చదివేటప్పుడు కొంత రెస్ట్ తీసుకోవడం కోసము ఆ పుస్తకాల మార్జిన్స్లో ఎక్కడైతే ఉంటుందో చదివేటప్పుడు టెక్స్ట్ బుక్ కానీ వాటికి అంచుల్లో ఏం చేసేవాడంట, హాషియోం పర్ అంటే ఆ మార్జిన్స్లో ఈ యొక్క పక్షుల బొమ్మలు కానీ, కుక్కల బొమ్మలు కానీ, పిల్లుల యొక్క బొమ్మలు కానీ వేస్తూ ఉంటాడు. కభీ కభీ ఏక్ హీ నామ్ యా శబ్ద్ యా వాక్య 10-20 బార్ లిక్ డాల్తే. ఇంకా ఏం చేస్తుంటాడంట, ఒక్కొక్కసారి ఒకే పేరుని, ఏక్ హీ నామ్, ఒకే పేరుని లేదా పదాన్ని లేదా వాక్యాన్ని 10-20 బార్ లిక్ డాల్తే, ఒక 10 to 20 టైమ్స్ అదే పనిగా రాస్తూ ఉంటాడంట. కవి ఏక్ షేర్ కో బార్ బార్ సుందర అక్షరం మే నకల్ కర్తే తే. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాడంట, ఈ షేర్, సింహం ఏదైతే ఉంటుందో ఆ సింహం బొమ్మని కానీ, లేకపోతే ఆ షేర్ అనేటువంటి పదాన్ని కానీ మళ్ళీ మళ్ళీ అందంగా సుందర అక్షరం మే నకల్ కర్తే తే, పైన చూసి సేమ్ యాజ్ టీజ్ గా దాన్ని కాపీ చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటాడు. కవి ఏసే శబ్ద రచన కర్తే జిస్మే నా కోయి అర్ధ్ హోతా నా కోయి సామంజస్య. ఒక్కోసారి నేను ఆ బుక్ కనుక చూస్తే ఆయన రాసేటువంటి ఆ పదాలు అనేటువంటివి కోయి అర్ధ నా హోతా, ఎలాంటి అర్థం అనేటువంటిది లేకుండా ఉంటుంది. ఔర్ కోయి నా కోయి సామంజస్య హోతా హై, సామంజస్య కా అర్థం హై తాల్మేల్. రాసిన దానికి ఎటువంటి కోఆర్డినేషన్ లేదు, అర్థం పర్థం లేకుండా ఏవేవో రాస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి అని చెప్పేసి. ఇదంతా ఎవరు చెప్తున్నారని అంటే ఛోటాబాయి చెప్తున్నాడు, వాళ్ళ బ్రదర్ గురించి చెప్తున్నాడు, వాళ్ళ పెద్దన్నయ్య గురించి చెప్తున్నారు. देखिए मसलन एक बार उनकी कॉपी पर मैंने यह इबारत देखी, स्पेशल अमीना भाइयों दरअसल भाई भाई. मसलन का अर्थ है फॉर एग्जाम्पल, उदाहरण. మసలన్ का अर्थ है ఫర్ ఎగ్జాంపుల్. ఉదాహరణకి ఏం చేస్తున్నాడంటే, ఏక్ బార్ ఉన్కి కాపీ పర్ మైనే యహ్ ఇబారత్ దేకి, ఒకసారి అతని యొక్క కాపీ రైటింగ్ బుక్స్ లో నేను ఏక్ ఇబారత్ కా అర్థం ఒక టెక్స్ట్, ఒక
అతను రాసినటువంటి అక్షరాలను చూశాను. దానిలో ఏమున్నాయంట, స్పెషల్ అనేటువంటి పదము, అమీనా అనేటువంటి పదము, భాయియోం భాయియోం అనేటువంటివి, దరసల్, భాయి భాయి, ఇలా అతని యొక్క కాపీ రైటింగ్ బుక్స్లో ఈ పదాలను రాస్తూ ఉన్నాడు. రాధేశ్యామ్, శ్రీయుత రాధేశ్యామ్, ఏక్ ఘంటే తక్, ఇస్కే బాద్ ఏక్ ఆద్మీ కా చెహరా బనా హువా థా. ఆయన యొక్క బుక్స్లో ఈ పదాలన్నీ కూడా అలా రాసుకుంటూ ఉన్నాడు. మరి రాధేశ్యామ్ అనే పదము, శ్రీయుత రాధేశ్యామ్, ఏక్ ఘంటే తక్, ఇస్కే బాద్ ఆద్మీ కా చెహరా బనా హువా థా. ఆ తర్వాత ఒక మనిషి యొక్క బొమ్మ అనేటువంటిది డ్రా చేయడం జరిగింది. ఈ విధంగా మా బ్రదరు తన యొక్క కాపీ రైటింగ్ బుక్స్లో ఇలాంటి వర్డ్స్ రాస్తూ ఉంటాడు, కొన్ని పదాలు రాస్తుంటాడు, కొన్నిటికి అర్థాలు అనేటువంటివి ఉంటాయి, కొన్నిటికి అర్థాలు అనేటువంటివి లేకుండా ఈ విధంగా అదే పనిగా రాస్తూ ఉంటాడు. మైనే బహుత్ చేష్టాకి, మైనే బహుత్ చేష్టా కా అర్థం ప్రయత్న, కోషిష్ కియా, నేను చాలా ప్రయత్నించాను. ఇస్ పహేలీ కా కోయి అర్థ నికాలు, ఇస్ పహేలీ కా అర్థం ఈ పజిల్, ఆయన రాసినటువంటి వీటన్నింటి యొక్క పజిల్ ఏంటి, అసలు ఈ విధంగా రాస్తున్నాడు, వీటి యొక్క మీనింగ్ ఏంటి, ఎందుకు రాశాడు, ఈ పజిల్ని పూర్తి చేద్దామని చెప్పేసి నేను చాలా ట్రై చేశాను. లేకిన్ అసఫల్ రహా, నేను అసఫల్ అంటే ఫెయిల్యూర్ అయ్యాను, నేను కనుగొనలేకపోయాను ఏంటి దీని యొక్క మీనింగ్ ఏంటి, ఎందుకు ఈ విధంగా రాస్తున్నాడు అనేటువంటి దాన్ని, ఈ పజిల్ని నేను కనిపెట్టడానికి ట్రై చేశాను, కానీ అసఫల్ రహా, నేను దాన్ని కనుగొనలేకపోయాను. ఔర్ ఉన్సే పూచ్నే కా సాహస్ నా హువా, పోనీ మా అన్నయ్యని అడుగుదాము, ఏంటి అన్నయ్య ఈ విధంగా రాసావు అని చెప్పేసి అడుగుదామనేటువంటి సాహస్ నా హువా, నాకు అడిగేంత ధైర్యం లేదు, ఎందుకులే అని నేను వదిలేశాను, ఎందుకు రాశాడు అని చెప్పేసి. వహ్ నవ్వీ జమాత్ మే తా, జమాత్ కా అర్థం కక్ష, మా బ్రదరు 9th క్లాస్లో ఉన్నాడు. మై 5वीं మే, యహ మై కా అర్థం చోటే బాయి, తమ్ముడేమో 5वीं 5th క్లాస్లో ఉన్నాడు. మా బ్రదరు 9th క్లాస్లో ఉన్నాడు, నేనేమో 5th క్లాస్లో ఉన్నాను. ఉన్కి రచనాओं का समझना मेरे लिए छोटा मुह बड़ी बात थी, ఉన్కి రచనాओं का समझना, ఆయన రాసినటువంటి ఈ పదాలు, ఈ యొక్క బొమ్మలు, వీటన్నింటినీ కూడా అర్థం చేసుకోవటము, మేరే లియే చోటా ముహ్ బడీ బాత్, ఇది ఒక ముహావరా అండి, ఇది ఒక జాతీయం, ఇడియం. దీనికి ఏంటి అని అంటే, చోటా ముహ్ బడీ బాత్ అంటే చిన్న వయస్సు వాడిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఉమ్రమే చోటా హోకర్ బడోం జైసీ బాతే కర్నీ హై, అంటే వయసులో చిన్నవాడిని అయ్యుండి పెద్దవాళ్ల మాటలను అర్థం చేసుకోలేకపోవడము అనేటువంటి సందర్భంలో చోటాముహ్ బడీ బాత్, చిన్న వయసు పెద్ద మాటలు మాట్లాడడం అనేటువంటి సందర్భంలో దీన్ని చెప్పడం జరుగుతోంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మేరా జీ పడనే మే బిల్కుల్ నా లగ్తా తా. ఇక్కడి నుంచి చూడండి, తమ్ముడు మొత్తం చెప్తున్నాడు, తన గురించి తాను చెప్తున్నాడు. మేరా జీ కా అర్థం యహా మేరా మన్, పడనే మే బిల్కుల్ నా లగ్తా, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది, మనసు చదువు మీదకి వెళ్ళదు. మేరా జీ పడనే మే బిల్కుల్ నా లగ్తా, నా మనసు చదువు మీదకి మళ్ళదు, ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు. ఏ గంటా బి కితాబ్ లేకర్ బయటన పహాడ్తా, ఏక్ గంటా బి, ఒక గంట కూడా పుస్తకం తీసుకొని కూర్చోవడం అనేటువంటిది మేరే లియే పహాడ్ కా అర్థం ముష్కిల్, చాలా కష్టమైన పని. ఒక గంట సేపు పుస్తకం తీసుకొని కూర్చోవడం కూడా నాకు చాలా కష్టమైనటువంటి పని. మౌకా పాతే హీ हॉस्टल से निकलकर मैदान में आ जाता और कभी कंकरियां उछलता, कभी कागज की तितलियां उड़ाता और कहीं कोई साथी मिल गया तो पूछना ही क्या. చూడండి, తన గురించి తాను చెప్తున్నాడు. మౌకా పాతేహి, నాకు గనక ఛాన్స్, మౌకా అర్థం అవకాశం, అవసరం గనక లభిస్తే నేను వెంటనే అవకాశం దొరికినప్పుడల్లా హాస్టల్ నుంచి బయటికి వెళ్ళేసి మైదాన్ మే ఆ జాతా, గ్రౌండ్కి వెళ్ళిపోతాను. ఔర్ ఇంకా ఏం చేస్తాను, అక్కడికి వెళ్ళేసి కవి కంకరియా ఉచల్తా, కంకరియా అంటే చిన్న చిన్న రాళ్ళు తీసుకుని ఎగరవేస్తూ ఉండటాన్ని, విసిరేస్తూ ఉంటాను. ఇంకా ఒక్కోసారి కాగజ్కి తితలియా ఉడాతా, అదేవిధంగా కాగితాలతో గాలిపటాలు చేయడము, బటర్ఫ్లైస్ చేసి వాటిని ఎగరవేయడము. ఔర్ కహీ కోయి సాథీ మిల్ గయా, మధ్యలో ఎక్కడైనా సరే ఫ్రెండ్ కనపడ్డా ఇక చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నేను ఎప్పుడు కూడా ఆడుకుంటూ ఉంటాను అని చెప్పేసి చెప్తున్నాడు. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు, నేను ఒక గంట కూడా పుస్తకాన్ని తీసుకొని కూర్చోలేను, అది నాకు చాలా కష్టమైనటువంటి పని. నేను హాస్టల్ నుంచి బయటికి వెళ్ళేసి గ్రౌండ్కి వెళ్ళేసి రాళ్లతో ఆడుకోవడము, అదేవిధంగా పేపర్తో బటర్ఫ్లైస్ చేసి ఎగరవేయడము, ఇంకా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండడము, ఇలాంటివి నాకు ఇష్టము అని చెప్పేసి చెప్తున్నాడు చోటాభాయి. కభీ 4 దీవారీ పర్ చడికర్ నీచే కూద్ రహే హే, ఇంకా ఏం చేస్తాడంట, కభీ 4 దీవారీ పర్, 4 దీవారీ అని అంటే పిట్టగోడ మీద కూర్చొని నీచే కూద్ రహే హే,
కూర్చొని దాని మీద నుంచి కిందకు దూకటము ఈ విధమైనటువంటి పనులు చేస్తున్నారు. కభీ ఫాటక్ పర్ సవార్ ఉసే ఆగే పీచే చలాతే హుయే మోటార్ కార్ కా ఆనంద్ ఉఠా రహే హై. ఇంకా ఏం చేస్తారంట, కభీ ఫాటక్, ఫాటక్ అంటే మెయిన్ గేట్ ఏదైతే ఉందో, పెద్ద గేటు ఏదైతే ఉందో ఆ గేటును ఎక్కేసి దాన్ని పట్టుకొని ముందుకి వెనక్కి ఊగుతూ, ఒక మోటార్ కార్ ఏ విధంగా అయితే ముందుకి వెళ్తూ ఉంటుందో ఆ విధంగా గేట్ను పట్టుకొని ఊగుతూ ఉంటాడు. ముందుకి వెనక్కి ఊగుతూ ఉండటం అనేటువంటిది చాలా ఇష్టంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. లేకిన్ कमरे में आते ही बाई साहब का वह रुद्र रूप देखकर प्राण सूख जाते हैं. ఆ విధంగా ఆడుకుంటూ ఉంటానా, కానీ ఎప్పుడైతే ఆడుకొని కమరేమే ఆతే హి ఆ రూమ్లోకి రావడంతో బాయి సాహబ్ కా వహ రుద్ర రూప్ దేఖ్కర్, మా పెద్దన్నయ్య యొక్క ఆ భయంకరమైనటువంటి ఆ రూపాన్ని చూసి ప్రాణ్ సూక్ జాతే, ప్రాణం పైనే పోతుంది. మా అన్నయ్యని చూడటంతో ఆడుకున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఆడుకొని రూమ్లోకి వస్తానో, మళ్ళీ హాస్టల్లోకి వస్తానో, మా అన్నయ్య యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని చూసి నా యొక్క ప్రాణము ఎగిరిపోతుంది, ప్రాణం అంతా కూడా భయం కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఉన్కా పహలా సవాల్ యహ్ హోతా కహాతే, ఆయన యొక్క ఫస్ట్ క్వశ్చన్, నన్ను చూడటంతో అడిగేటువంటి ఫస్ట్ క్వశ్చన్ కహాతే, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పేసి ఎప్పుడు అదే విధంగా అడుగుతూ ఉంటారు. హమేషా యహీ సవాల్ ఇసీ ध्वनि में हमेशा पूछा जाता था और इसका जवाब मेरे पास केवल मौन था. నేను ఆడుకొని రావడంతో ఫస్ట్ మా బ్రదర్ వేసేటువంటి క్వశ్చన్ కహాతే, ఎక్కడికి వెళ్ళావు, అదేవిధంగా యహీ సవాల్, ఇదే ప్రశ్న ఆయన పెద్ద ధ్వనితో అదేవిధంగా గట్టిగా ఆయన గంభీరంగా నన్ను అప్పుడు అడుగుతూ ఉంటాడు, కానీ నేను ఎప్పుడూ కూడా దానికి సమాధానం అనేటువంటిది ఇవ్వను, మౌనంగా ఉండిపోతాను. అంటే మా అన్నయ్య అంటే నాకు భయము. నజానే మేరే ముహ్ యహ్ బాత్ క్యోం నా నికల్తీ కి జరా బాహర్ ఖేల్ రహా తా, ఎందుకో నాకు తెలీదు, నా యొక్క నోటి నుండి ఎటువంటి జవాబు రాదు, చెప్పచ్చు నేను బయటకు వెళ్ళి ఆడుకొని వస్తున్నాను అని చెప్పేసి, కానీ నాకు భయం వలన నా నోటి నుంచి ఎప్పుడు కూడా ఆ సమాధానం అనేటువంటిది నేను ఇవ్వలేకపోతాను. मेरा मौन कह देता था कि मुझे अपराध स्वीकार हैं और बाई साहब के लिए उसके सिवा और कोई इलाज ना था कि स्नेह और रोष से मिले हुए शब्दों में मेरा सत्कार करे. నేను ఎప్పుడైతే ఆ విధంగా సైలెంట్గా ఉంటానో నా మౌనమే దాని యొక్క సమాధానము. ఏమని, నేను నా తప్పును మేరా అపరాధ స్వీకార్ హై, నేను నా యొక్క అపరాధాన్ని, నేను చేసినటువంటి తప్పును అంగీకరించానని చెప్పేసి, ఔర్ బాయి సాహబ్ కే లియే ఉస్కే సివా, మా బ్రదర్కి కూడా ఇంకా వేరొక అవకాశం లేదు, కోయి ఇలాజ్ నా తాకి స్నేహ और रोज से मिले हुए शब्दों से मेरा సత్కార్ కరే, మా బ్రదరు ఎప్పుడు కూడా నన్ను ఆ విధంగా గంభీరమైనటువంటి వాయిస్తో నన్ను తిడుతూ ఉంటాడు, నన్ను ఎప్పుడు కూడా ప్రేమగా తను దగ్గరకు తీసుకున్నటువంటి సందర్భం లేదు. నేను ఆడుకొని రావటం అనేటువంటిది, అదేవిధంగా వచ్చిన తర్వాత నా అపరాధాన్ని మౌనంగా ఉండటం అనేటువంటిది ఎప్పుడు కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ देखिए, इस तरह अंग्रेजी पढ़ोगे तो जिंदगी भर पढ़ते रहोगे और एक हर्फ ना आएगा. చూడండి, ఇదంతా కూడా ఎల్డర్ బ్రదర్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, పెద్దన్నయ్య చిన్నవాడితో అంటున్నాడు, తమ్ముడితో, ఇస్ తరహ్ అంగ్రేజీ పడోగే, ఈ విధంగా కనుక నువ్వు ఇంగ్లీష్ చదివితే జిందగీ భర్ పడితే రహోగే, జీవితాంతం చదువుతూ ఉంటావురా, ఔర్ ఏక్ హర్ఫ్ నా ఆయేగా, హర్ఫ్ కా అర్థం ఏక్ అక్షర్ బి నహి ఆయేగా, ఈ విధంగా నువ్వు కనుక చదివావంటే జీవితాంతం చదువుతూ ఉండాలి, ఒక అక్షరం ఒక్క కూడా నేర్చుకోలేవు. अंग्रेजी पढ़ना कोई हंसी खेल नहीं है कि जो चाहे पढ़ ले, नहीं एरा गैरा नत्यु खैरा सभी अंग्रेज के विद्वान हो जाते. देखिए यह ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, అంగ్రేజీ పढ़ना कोई हंसी खेल नहीं है, ఇంగ్లీష్ చదవటం అనేటువంటిది అంత తమాషా అయినటువంటిది కాదు. జో చాహే పढ़ले, నీ ఇష్టం వచ్చినట్లు చదవడానికి చదివితే కాదు. నహి ఎయిరా గైరా నత్యు ఖైరా సభీ అంగ్రేజ్ కి విద్వాన్ హో జాతే, ఎయిరా గైరా నత్యు ఖైరా కా అర్థం బేకార్, కిసి బేకార్ ఆద్మీ బి, ఎవడైనా సరే సభీ అంగ్రేజ్ కి విద్వాన్ హో జాతే, ఎవరికి పడితే వాళ్ళు ఇంగ్లీష్ యొక్క ప్రొఫెసర్లు అయిపోలేరు. నీ ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ కన్నా చదివితే నువ్వు జీవితాంతం చదవాల్సింది వస్తుంది, ఒక అక్షరముక్క కూడా రాదు. ఇంగ్లీష్ అంటే తమాషా అయినటువంటిది కాదు, ఎవడు పడితే వాడు ఇంగ్లీష్లో ప్రొఫెసర్ అనేటువంటిది అయిపోలేడు. यहाँ रात दिन आंखें फोड़नी पड़ती हैं, आंखें फोड़ना రాత్రి మగళ్ళు కష్టపడాలి, ఆంకే ఫోడ్నా కా హై మెహనత్ కర్నా, బడే ధ్యాన్ సే పడ్నా, చాలా కష్టంగా చదవాలి, ఎక్కువ హార్డ్ వర్క్ అనేటువంటిది చేయాలి. అదేవిధంగా
खून जलाना पड़ता है, बहुत कोशिश करना है, खून जलाना पड़ता है, बहुत మెహనత్ కర్నా. ఇంగ్లీష్ రావాలి అని అంటే రాత్రింబవళ్ళు కళ్ళు పోయేటట్టు మనము చదవాలి, ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ మెహనత్ చేయాలి. ధ్యాన్ సే పడనా తబ్ కహీ యహ విద్య ఆతి హై, అప్పుడు మాత్రమే ఈ ఇంగ్లీష్ అనేటువంటి విద్య మనకు వస్తుంది. ఔర్ ఆతి క్యా హై, హా కహనేకో ఆ జాతి హై, అప్పటికీ వస్తుందా, కేవలము ఏదో వచ్చిందంటే వచ్చింది అంతవరకే వస్తుంది, ఎంతో కష్టపడితే గాని రాదు. బడే బడే విద్వాన్ भी शुद्ध अंग्रेजी नहीं लिख सकते, పెద్ద పెద్ద ప్రొఫెసర్లే శుద్ధ అంగ్రేజీ నహి లిఖ్ సక్తే, పర్ఫెక్ట్ అయినటువంటి ఇంగ్లీషు రాయలేరు. బోల్నాతో దూర్ రహా, రాయలేరు కనీసము. అలాంటిది ఇక మాట్లాడడమా చాలా కష్టము, ఎంతో కష్టపడితే గానీ ఇక్కడ ఇంగ్లీష్ రాదు అనేటువంటి ఉద్దేశంలో ఆ పెద్దన్నయ్య తమ్ముడికి చెప్తున్నారు. और मैं कहता हूँ तुम कितने गोंगा हो कि मुझे देख कर भी सबक नहीं लेते. చూడండి ఇంకా ఏమంటున్నాడో, ఔర్ మై कहता हूँ, నేను నీకు చెప్తూనే ఉన్నాను, తుమ్ కితనే గోంగా హో, గోంగా గోంగా కా అర్థం మూర్ఖు, నువ్వెంత మూర్ఖుడివి. ముజే దేఖ్ కర్ బి, నన్ను చూసి కూడా సబక్ నహి లేతే, ఇంకా నీకు కనువిప్పు కలగలేదా, ఇంకా నువ్వు ఒక పాఠం నేర్చుకోలేదా, నన్ను నన్ను చూస్తున్నావు కదా నేను ఎంత కష్టపడుతున్నానో, నువ్వు ఎంత మూర్ఖుడివి, నువ్వు ఇప్పటికన్నా తెలుసుకో. మై కితనీ మెహనత్ కర్తా హూ యహ తుమ్ అప్నీ ఆంఖోం సే దేఖ్తే హో, अगर नहीं देखते तो यह तुम्हारी आंखों का कसूर है, तुम्हारी बुद्धि का कसूर है. मैं कितनी मेहनत करता हूँ, मेहनत का अर्थ है मेहनत, నేను ఎంత కష్టపడుతున్నానో నువ్వు చూస్తున్నావు కదా, నీ కళ్ళతోనే చూస్తున్నావు కదా. అగర్ నహీ దేఖ్తే, నువ్వు చూడట్లేదా, తో యహ తుమ్హారీ ఆంఖోం కా కసూర్ హై, అది నీ యొక్క కళ్ళు చేసుకున్నటువంటి పాపము. తుమ్హారీ బుద్ధి కా కసూర్ హై, నీ యొక్క తెలివి తక్కువతనము. నువ్వు చూస్తూనే ఉన్నావు నేను ఎంత కష్టపడుతున్నానో, మరి అంత కష్టపడితేనే ఇంగ్లీష్ అనేటువంటిది వస్తుంది, నీకు బుద్ధి లేకుండా ఇలా ఆడుకుంటూ ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ బ్రదరు ఎప్పుడూ తిడుతూ ఉంటారు. ఇతనే మేలే తమాషే హోతే హై, ముజే తుమ్నే కభీ దేఖ్నే జాతే దేఖా హై. చూడండి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇతనే మేలే తమాషా హోతే హై. మేలే తమాషా అంటే ఎన్నో జాతరలు, సంబరాలు, పండుగలు జరుగుతూ ఉంటాయి. ముజే తుమ్నే కభీ దేఖ్నే జాతే దేఖా హై, నువ్వు ఎప్పుడైనా నేను వెళ్ళటం చూసావా, ఎన్నో పండుగలు కానీ, ఎన్నో జాతరలు కానీ, ఎన్నో సంబరాలు కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, జాతరలు, ప్రదర్శనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, నేను ఎప్పుడైనా వెళ్ళటం చూసావా. రోజ్ హీ క్రికెట్ ఔర్ హాకీ మ్యాచ్ హోతే హై, ప్రతిరోజు కూడా క్రికెట్ హాకీ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. మై పాస్ నహీ పటక్తా, నేను ఎప్పుడు వాటి దగ్గరకు కూడా వెళ్ళను. హమేషా పడతా రహతా హూ, ఎప్పుడు నేను చదువుతూ ఉంటాను. ఉస్ పర్ భీ ఏకేక్ దర్జే మే దో దో, అది కూడా ఎలాగా, ఏకేక్ దర్జే మే దో దో, ఒక్కొక్క క్లాస్ను నేను రెండు సార్లు, తీన్ సాల్ పడతా రహతా హూ, మూడు సంవత్సరాలు చదువుతూ ఉన్నాను. फिर भी तुम कैसे आशा करते हो कि तुम యోం खेल कूद में वक्त गंवार पास हो जाओगे. నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు, ఒక్కొక్క క్లాస్ని నేను రెండు సంవత్సరాలు, ఒక్కోసారి 3 సంవత్సరాలు కూడా చదువుతున్నాను, అయినా నువ్వు ఎలా అనుకుంటున్నావు, నువ్వు ఈ విధంగా ఖేల్ కూద్ మే వక్త్ గంవార్ కర్, ఆటపాటల్లో నీవు సమయాన్ని గడిపేసి ఏ విధంగా పాస్ అవుతానని చెప్పేసి అనుకుంటున్నావు. ముజే తో 2-3 साल लगते हैं, तुम उम्र भर इसी दर्जे में పడే సడితే రహోగే. చూడు, ముజేతో 2-3 साल लगते हैं, నాకు 2-3 సంవత్సరాలు పడుతుంది ఒక క్లాస్ పాస్ అవ్వాలంటే, నీకైతే తుమ్ ఉమ్ర్ భర్, నువ్వు నీ వయసు అంతా కూడా ఇదే క్లాస్లో పడి చదువుతూ ఉంటావు అని చెప్పేసి వాళ్ళ పెద్దన్నయ్య తమ్ముడిని ఈ విధంగా భయపెడుతూ మందలిస్తూ ఉన్నాడు. అగర్ తుమ్హే ఇస్ తరహ్ ఉమ్ర్ గవానీ హై తో బెహతర్ హై ఘర్ చలే జావో ఔర్ ముస్సే గుల్లి డండా కేలో, మజేసే గుల్లి డండా కేలో. ఇంకా చూడండి ఏం చెప్తున్నారు, అగర్ తుమ్హే ఇస్ తరహ్ ఉమ్ర్ గవానీ హై, ఈ విధంగా నువ్వు నీ వయసుని పాడు చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు వయసు అంతా వేస్ట్ చేసుకుందాం అనుకుంటే దానికంటే తో బెహతర్ హై, దానికంటే బెస్ట్ ఏంటంటే నువ్వు ఘర్ చలే జావో, ఇంటికి వెళ్ళిపో, ఔర్ మజేసే గిల్లీ డండా కేలో, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గిల్లీ డండా ఆడుకో, అంటే కర్రాబిళ్ళ ఇలాంటివి ఆటలు ఆడుకో, ఎందుకు ఇక్కడ ఉండేసి చదవకుండా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు, నీ వయసు అంతా పాడైపోతుంది, హ్యాపీగా వెళ్ళి ఇంటికి వెళ్ళేసి ఎంజాయ్ చేస్తూ గేమ్స్, ఆ స్పోర్ట్స్ ఆడుకో అని చెప్పేసి చెప్తున్నారు. दादा की गाड़ी कमाई के रुपये क्यों बर्बाद करते हो. दादा की गाड़ी कमाई, गाड़ी कमाई का अर्थ है मेहनत की कमाई, నాన్న యొక్క కష్టపడినటువంటి ఈ యొక్క హార్డ్ వర్క్ చేసినటువంటి కమాయి,
ఆ యొక్క ఇన్కమ్ వాళ్ళ నాన్న కష్టపడి డబ్బు పంపిస్తూ ఉన్నారు. రూపాయి క్యోం బర్బాద్ కర్తే హో, ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? మన యొక్క గ్రాండ్ ఫాదరు ఎంతో కష్టపడి డబ్బులు పంపిస్తున్నాడు, నువ్వు ఇక్కడ చదవకుండా ఈ విధంగా ఆడుకుంటూ ఉంటే డబ్బులన్నీ వేస్ట్. హ్యాపీగా ఇంటికి వెళ్ళేసి ఆడుకో. తాతయ్య పంపిస్తున్నటువంటి కష్టపడి పంపిస్తున్నటువంటి డబ్బంతా గాడీ కమాయి అంటే మెహనత్కి కమాయి, కష్టపడినటువంటి డబ్బును ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి బ్రదరు చెప్తూ ఉన్నారు. नेक्स्ट देखिए, नेक्स्ट पैराग्राफ, मैं यह लताड़ सुनकर आंसू बहाने लगता. मैं यह लताड़ सुनकर, లతాడ్ గా అర్థం ఈ యొక్క తిట్లు చీవాట్లు ఇవన్నీ విని, మా బ్రదర్ పైన చెప్పినటువంటి ఈ మాటలన్నీ విని ఆన్సు బహానే లగ్తా, నా కంటి నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. జవాబ్ హీ క్యాతా, ఇక నా దగ్గర ఆన్సర్ ఏముంటుంది? అపరాధ్తో మైనే కియా, తప్పైతే నేనే చేశాను, నేను ఆడుకుంటూ ఉన్నాను. లతాడ్ కౌన్ సహతా, ఈ తిట్లు చివాట్లు మరి ఎవరు భరించాలి? నేనే కదా. భాయి సాహబ్ ఉపదేశ్కి కలామే నిపుణ్తే, మా బ్రదరు ఇలాంటి మెసేజ్ ఇవ్వటంలో, ఇలాంటివి చెప్పడంలో, మంచి ఉపదేశాలు ఇవ్వటంలో చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి ఉపదేశాలు ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు నాకు. ఎప్పుడు నేను ఆడుకొని వచ్చినా చదువుకోకపోయినా మా బ్రదరు ఇలాంటి ఉపదేశాలు ఇవ్వడంలో చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. ऐसी ऐसी लगती बातें कहते, ऐसे ऐसे सूक्तिबान चलाते कि मेरे जिगर के टुकड़े टुकड़े हो जाते और हिम्मत टूट जाती. ऐसी ऐसी लगती బాతే కహతే, ఇలాంటి సూక్తి మాటలు, ఇలాంటి ఉపదేశాలు, అదేవిధంగా సూక్తి బాండ్, ఇలా చెప్పేటువంటి మాటలన్నీ కూడా నా మీదకి, పరుషమైనటువంటి పదాలు నా మీదకి చెప్పడం వలన, వ్యంగ్యాత్మకమైనటువంటి నా హృదయానికి తగిలేటువంటి మాటలు చెప్పడం వలన మేరే జిగర్ కే టుకడే, జిగర్ కా అర్థం హృదయ్, నా యొక్క దిల్, నా యొక్క హృదయం మొత్తం కూడా ముక్కలు అయిపోతుంది. ఔర్ హిమ్మత్ టూట్ జాతి, నాలో ఉండేటువంటి ధైర్యం కూడా కోల్పోతాను. నిజంగా నేను చదవలేనా అనేటువంటి భయం అనేటువంటిది వస్తుంది. మా అన్నయ్య మాటలకు నా కళ్ళ నుంచి ఏడుపు అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా నా హృదయానికి ఆయన మాటలు బాగా గుచ్చుకొని నా హృదయం అంతా ముక్కలు అయిపోతుంది. నా ధైర్యాన్ని మొత్తాన్ని కూడా కోల్పోతాను. इस तरह जान तोड़कर मेहनत करने की शक्ति मैं अपने में ना पाता था और उस निराशा में जरा देर के लिए मैं सोचने लगता, क्यों ना घर चला जाऊं. మా అన్నయ్య ఎప్పుడైతే ఈ విషయాలన్నీ చెప్పాడో, జాన్ తోడ్కర్ మెహనత్ కర్నేకి శక్తి, నేను నా హృదయాన్ని మొత్తాన్ని కూడా కష్టపెట్టి నేను కష్టపడేటువంటి శక్తి నాలో లేదా అనేటువంటి నిరాశ నాకు ఆవహించి నేను కొంత సమయం వరకు ఆలోచిస్తూ ఉంటాను. నిజంగా నేను చదవలేనా, నేను ఎందుకు చదవలేను అనేటువంటి, చదివేటువంటి శక్తి నాలో లేదా అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను. క్యోం నా ఘర్ చలా జాऊं, నిజంగా మా అన్నయ్య చెప్పింది నిజమేనా, నేను చదవలేనా, డబ్బు వేస్ట్ చేస్తున్నానా, నేను ఇంటికి వెళ్తే బాగుంటుందా అనే ఈ విధంగా ఆయన తిట్టినప్పుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాను. जो काम मेरे बूथ के बाहर हैं उसमें हाथ डालकर क्यों अपना जिंदगी खराब करूं. ఇంకా అనుకుంటాను, जो काम मेरे बूथ के बाहर हैं, బూత్ కే బాహర్ కా అర్థం వష్ కే బాహర్, నా కంట్రోల్లో లేనటువంటి దాన్ని నేను అనవసరంగా నేను దానిలో చేయబెట్టి మేరా జిందగీ ఖరాబ్ కరు, నేను నా జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నానా, నిజంగా నేను చదవలేనా. ముజే అప్నా మూర్ఖ్ రహనా మంజూర్తా, నేను నిజంగా మూర్ఖున్నా, లేకిన్ ఉతనీ మెహనత్ సే ముజే తో చక్కర్ ఆ జాతా థా, లేకిన్ घंटे 2 घंटे के बाद निराशा के बादल फट जाते और मैं इरादा करता था कि आगे से खूब जी लगाकर पढ़ूंगा. ఎప్పుడు నేను మా అన్నయ్య తిట్టిన ప్రతిసారి కూడా నేను ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాను, నేను నిజంగా చదువుకు పనికిరానా, నేను నా కంట్రోల్లో లేదు చదవడం అనేటువంటిది, నేను జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నానా, నేను నిజంగా మూర్ఖుడిలాగా ఉండిపోతానా ఇంత అని ఆలోచిస్తూ ఉంటాను. కానీ నేను ఎప్పుడైతే కష్టపడాలి అనుకుంటానో అప్పుడు నాకు చక్కర ఆ జానా అంటే నాకు నిజంగా కళ్ళు తిరిగిపోతాయి, నేను నిజంగా చదవలేను. లేకిన్ అవన్నీ విన్న తర్వాత, మా అన్నయ్య తిట్లన్నీ విన్న తర్వాత, గంటే 2 గంటకే బాద్, 1 గంట 2 గంటల తర్వాత ఈ నిరాశ అనేటువంటిది, ఆ డిప్రెషన్ అనేటువంటి బాధలు ఫట్ జాతే, ఆ డిప్రెషన్ అనేటువంటి మేఘాలు మొత్తం కూడా దూరం అయిపోతాయి. ఔర్ మై ఇరాదా కర్తా తాకి, అప్పుడు నేను నిర్ణయించుకుంటాను, ఆగేసే కూబ్ జీ లగాకర్ పడుంగా, ఇక నెక్స్ట్ నుంచి నేను చాలా ఇంట్రెస్ట్గా మనసు పెట్టి ప్రాణం పెట్టి చదువుతాను అని నిర్ణయించుకుంటాను. మా అన్నయ్య ఎప్పుడు ఈ విధంగా తిడతా ఉంటాడు, తిట్టిన ప్రతిసారి కూడా నేను డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతాను. ఆ నెక్స్ట్ డే మళ్ళీ వెంటనే కాసేపటికి 2-3 గంటల తర్వాత మళ్ళీ నిర్ణయించుకుంటాను, నేను కూడా బాగా కష్టపడి చదవాలి అని చెప్పేసి. చట్పట్ ఏక్ టైం టేబుల్
బనా డాల్తా, వెంటనే ఒక టైం టేబుల్ వేసేసుకుంటాను. బినా పహలే సే నక్షా బనాయే కోయి స్కీమ్ తయార్ కియే కామ్ కైసే షురూ కరూं. బినా పహలే సే నక్షా బనాయే, ముందు నుంచే ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకుండా, నక్ష అంటే ప్లానింగ్ అనేటువంటిది లేకుండా, మ్యాప్ అనేటువంటిది లేకుండా, స్కెచ్ అనేటువంటిది లేకుండా, ఎలాంటి స్కీమ్ తయారు చేసుకోకుండా పని ఎలా తయారు చేస్తాము, తయారు చేయలేము. అందుకని వెంటనే నేనేం చేస్తాను, వెంటనే చట్పట్ ఏక్ టైం టేబుల్ బనా డాల్తా, ఒక టైం టేబుల్ వేసుకుంటాను. ఇంకా నా టైం టేబుల్లో ఖేల్ కూద్కి మద్ బిల్కుల్ ఉడ్ జాతి, నేను వేసుకున్నటువంటి టైం టేబుల్లో ఆటలకు ఉండేటువంటి మద్, ఆ పీరియడ్ అనేటువంటిది బిల్కుల్ ఉడ్ జాతి, కంప్లీట్గా అది ఎగిరిపోతుంది. ఇక ఆటలకి టైం టేబుల్లో స్థానమే లేదు. ఇక టైం టేబుల్ చూడండి ఒకసారి ఎలా వేస్తున్నానో. ప్రాతకాల్ చెస్ బజే ఉట్నా, ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేవడము. ముహ్ హాత్ ధోనా, కాళ్ళు మొహం కడుక్కోవడము. నాస్తా కర్, టిఫిన్ చేయడము. పడనే బయట జానా, చదవడానికి కూర్చోవడం అంట. చూడండి ఇవన్నీ జరిగేవేనా చూద్దాం. ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేచి కాళ్ళు మొహం కడుక్కొని టిఫిన్ తిని పడనే బయట జానా, చదవడానికి కూర్చోవడం అంట. 6 से 8 तक అంగ్రేజీ, 6 నుంచి 8 గంటల వరకు ఇంగ్లీష్ చదువుతాడంట. 8 से 9 तक హిసాబ్, 8 నుంచి 9 గంటల వరకు మ్యాథ్స్ చదువుతాడంట. హిసాబ్ అంటే మ్యాథ్స్ అండి. 9 से 9:30 तक ఇతిహాస్, 9 నుంచి 9:30 వరకు హిస్టరీ. ఫిర్ భోజన్ ఔర్ స్కూల్, తర్వాత భోజనం చేసి స్కూల్కి వెళ్ళిపోవడము. 3:30 बजे स्कूल से वापस होकर आधा घंटा आराम. 3:30 बजे స్కూల్ సే వాపస్ హోకర్, 3:30 గంటకు స్కూల్ నుంచి తిరిగి రావడం. వాపస్ హోకర్ ఆధా గంట విరామ్, 3:30 నుంచి 4 గంటల వరకు రెస్ట్ తీసుకుంటాడంట. 4 से 5 तक భూగోల్, 4 నుంచి 5 వరకు జాగ్రఫీ చదువుకుంటాడంట. 5 से 6 तक గ్రామర్, 5 నుంచి 6 గంటల వరకు గ్రామర్ చదువుకుంటాడు. ఆధా గంట హాస్టల్కే సామ్నే హీ టహల్నా, తర్వాత ఒక అరగంట హాస్టల్ ముందు టహల్నా అంటే ఈవినింగ్ వాక్, అలా తిరుగుతూ ఉంటాడంట హాస్టల్ ఎదురుగా ఒక అరగంట పాటు. 4:30 से 7 तक అంగ్రేజీకి కాంపోజిషన్, తర్వాత 6:30 నుంచి 7 గంటల వరకు ఇంగ్లీష్ కాంపోజిషన్ చదువుతాడంట. ఫిర్ భోజన్ కర్కే, తర్వాత భోజనం చేసి 8 से 9 तक అనువాద్, 8 నుంచి 9 వరకు ట్రాన్స్లేషను. 9 से 10 तक హిందీ, 9 నుంచి 10 వరకు హిందీ సబ్జెక్టు. 10 से 11 तक వివిధ విషయ్, ఫిర్ విశ్రామ్, 10 నుంచి 11 గంటల వరకు అన్ని విషయాలు, రకరకాలైనటువంటి విషయాలను. తర్వాత 11 నుంచి ఇక నిద్ర, విశ్రామం అనేటువంటిది తీసుకుంటాను అని ఈ విధంగా వాళ్ళ అన్న తిట్టిన తర్వాత ఇక నుంచి నేను బాగా చదువుకుంటాను అని చెప్పేసి ఒక టైం టేబుల్ తయారు చేసుకొని, ఈ టైం టేబుల్ ప్రకారము మార్నింగ్ 6 నుంచి ఎప్పటి వరకు అంట, ఈవినింగ్ వచ్చేసి నైట్ 10 నుంచి 11 వరకు, 11 వరకు, మార్నింగ్ 6 నుంచి నైట్ 11 వరకు టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాడు. తర్వాత చూద్దాం. మగర్ టైం టేబుల్ బనా లేనా ఏక్ బాత్ హై ఔర్ ఉస్ పర్ అమల్ కర్నా దూసరీ బాత్. చూడండి, టైం టేబుల్ వేసుకోవడం ఒక విషయం అయితే, ఉస్ పర్ అమల్ కర్నా దూసరీ బాత్, దాన్ని ఫాలో అవ్వాలి కదా. టైం టేబుల్ అయితే వేశాడు, దాన్ని అమలు చేయడం అనేటువంటిది దూసరీ బాత్, అది రెండో విషయం, అది చాలా పెద్ద విషయము. పహలే హీ దిన్ ఉస్కి అవహేళన షురూ హో జాతి, మొదటి రోజులోనే దాని యొక్క అవహేళన అంటే తిరస్కార్, దాన్ని రెఫ్యూజ్ చేయడం, దాన్ని ఫాలో అవ్వకపోవడం అనేటువంటిది మొదటి రోజే స్టార్ట్ అయిపోతుంది. మైదాన్ కి వహ్ సుఖద్ హరియాలి, हवा के हल्के हल्के झोंके, फुटबॉल की वह उछल कूद, कबड्डी के वह दांवगात, वॉलीबॉल की वह तेजी और फुर्ती, मुझे अज्ञात और अनिवार्य रूप से खींच ले जाती और वहां जाते ही मैं सब कुछ भूल जाता. చూడండి, టైం టేబుల్ వేసుకున్నాడు, ఫస్ట్ డేనే దాన్ని పాటించడం అనేటువంటిది చేయడు. మైదాన్కి వహ సుఖద్ హరియాలి, ఆ గ్రౌండ్లో నుంచి వచ్చేటువంటి ఆ పచ్చదనం అనేటువంటిది, చల్లటి గాలులు, అదేవిధంగా ఫుట్బాల్ యొక్క గెంతులు, కబడ్డీకి దావ్ గాత్, కబడ్డీ ఆట యొక్క ఆ యొక్క పోటీ అనేటువంటిది, ఆ కబడ్డీ ఆటలో తగిలేటువంటి దెబ్బలు, ఫుట్బాల్ యొక్క గెంతులు, అదేవిధంగా వాలీబాల్కి తేజీ ఔర్ ఫుర్తి, వాలీబాల్ ఆటలో ఉండేటువంటి ఆ వేగము, అదేవిధంగా యాక్టివ్నెస్, ఆ ఫాస్ట్గా ఆ బాల్ని ఆడటం అనేటువంటిది. ముజే అజ్ఞాత్ ఔర్ అనివార్య రూప్ సే ఖీంచ్ లే జాతి, ఇవన్నీ నాకు గుర్తొస్తాయి, వెంటనే ఇది నాకు
తెలియకుండానే నేను అటువైపుకు నా మనసు లాగుతుంది. ఔర్ వహా జాతే హి, నేను అక్కడికి వెళ్ళటంతో మై సబ్ కుచ్ భూల్ జాతా, నేను అన్నీ మర్చిపోతాను, ఇవన్నీ మర్చిపోతాను. టైం టేబుల్ అయితే వేసుకున్నాను, కానీ ఆ గ్రౌండ్ నన్ను పిలుస్తూ ఉంటుంది. ఆ గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి చల్లటి గాలులు, ఆ ఫుట్బాల్ ఆటలు, కబడ్డీ ఆట, వాలీబాల్ అనేటువంటివి, ఇవన్నీ కూడా నా మనసును వైపు లాగుతాయి. నేను అక్కడికి వెళ్ళటంతో ఈ చదువుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోతాను. वह जानलेवा टाइम टेबल, वह आंख फोड़ पुस्तकें, किसी की याद ना रहती और बाई साहब को नसीहत और फजीहत का अवसर मिल जाता. అంటే వహ జాన్లేవా టైం టేబుల్, ఆ ప్రాణాంతకమైనటువంటి ఆ టైం టేబుల్ అనేటువంటిది, ఆ ఘోరమైనటువంటి టైం టేబుల్, అదేవిధంగా వహ ఆంక్ ఫోడ్ పుస్తకే, ఆ కళ్ళు చెదిరేటువంటి పుస్తకాలు, కిసికి యాద్ నా రహతి, అది ఎప్పుడు నాకు గుర్తుండేటువంటి కాదు, ఆ పుస్తకాల మీద నాకు ఇంట్రెస్ట్ అనేటువంటిది వచ్చేది కాదు. అదేవిధంగా మా యొక్క భాయి సాబ్, మా పెద్దన్నయ్యకి మాత్రము నాకు ఉపదేశం ఇచ్చేటువంటి మరియు నన్ను తిట్టేటువంటి అవకాశం మాత్రము ఆయనకు ఎప్పుడూ లభిస్తూనే ఉండేది. ఎందుకనంటే ఎప్పుడు కూడా నేను చదువుకోకుండా ఆడుకుంటూ వస్తూ ఉంటాను. అదేవిధంగా మా అన్నయ్య చేతిలో ఎప్పుడు తిట్టు తింటూ ఉంటాను. मैं उनके साथ साये से भागता, उनकी आंखों से दूर रहने की चेष्टा करता. इसका अर्थ क्या है? మై ఉన్కే సాయే సే భాగ్తా, సాయే ఆయన యొక్క నీడ నుంచి నేను పారిపోతాను. అంతేకాకుండా ఉన్కి ఆంకోం సే దూర్ రహనేకి చేష్టా కర్తే, ఉన్కి ఆంకోం సే తన కళ్ళ నుండి దూరంగా పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కమరేమే ఇస్ తరహ్ దబే పావ్ ఆతాకి ఉన్హే ఖబర్ నా రహే. इसका अर्थ देखिए, कमरे में इस तरह दबे पांव आता कि उन्हें खबर ना हो. అంతేకాకుండా ఆయన నీడ నుంచి పారిపోతాను, ఆయన కళ్ళ కనపడకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. రూమ్లోకి ఏ విధంగా వెళ్తాను అని అంటే దబే పావ్ కా అర్థ హై బినా ఆవాజ్కి, సౌండ్ లేకుండా మెల్లగా లోపలికి వెళ్ళాలి అని నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను వచ్చినట్లు ఆయనకి తెలియకుండా ఆ హాస్టల్ రూమ్లోకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉన్కి నజర్ మేరీ ఓర్ ఉటి ఔర్ మేరే ప్రాణ్ నికలే, కానీ నేను మెల్లగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, కానీ అతని యొక్క చూపులు నన్ను చూస్తాడు. అదేవిధంగా ఆయన చూసిన వెంటనే నా ప్రాణము గాల్లో కలిసిపోతుంది. ఎందుకనంటే ఆయన అంటే నాకు చాలా భయం. ఆయన కనపడకుండా రూమ్లోకి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాను, కానీ ఆయన నన్ను వెంటనే గమనిస్తాడు. ఆయన చూసిన వెంటనే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. హమేషా సిర్ పర్ ఏక్ నంగి తల్వార్ సి లటక్తీ మాలూమ్ హోతీ, హమేషా ఎల్లప్పుడూ కూడా నా యొక్క తల మీద ఒక పెద్ద కత్తి పెట్టినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. హమేషా ఏక్ నంగి తల్వార్ కా అర్థ్ క్యా హై, ఒక నా తల మీద ఒక పెద్ద వేలాడేటువంటి కత్తి నా మీద మెడ మీద పెట్టినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఫిర్ బి జైసే మౌత్ ఔర్ విపత్తి కే బీచ్, అయినప్పటికీ కూడా ఫిర్ బి జైసే మౌత్ ఔర్ విపత్తి కే బీచ్, మరణము మరియు ఆపదల ఉన్నప్పటికీ కూడా మనిషి తన యొక్క మోహ్ ఔర్ మాయాకే బంధన్ మే జకడా రహతా హై, మనిషికి ప్రాణం పోతుంది, అదేవిధంగా ఆపద ఉంది అని తెలిసినప్పటికీ కూడా మనిషి తన యొక్క మోహము మరియు మాయా అనేటువంటి బంధనాలలో చిక్కుకొని పోతాడు. మై ఫట్కార్ ఔర్ గుడికియా కాకర్ బి, నేను మా అన్నయ్య చేత తిరస్కరణలు, అదేవిధంగా తిట్లు, గుడికియా అంటే స్కోల్డింగ్, తిట్లు తిని కూడా ఖేల్ కూద్గా తిరస్కార్ నా కల్ సక్తా, ఆటపాటలను నేను వదులుకోలేకపోతున్నాను. మనిషి ఏ విధంగా అయితే మరణం సంభవిస్తుంది, ఆపదలు ఉన్నాయి అన్నా కూడా మనిషి తన యొక్క బంధనాలలో, తన యొక్క ప్రేమ, మోహము, మాయ అనేటువంటి బంధనాలలో ఏ విధంగా అయితే చిక్కుకొని ఉంటాడో అదేవిధంగా నేను కూడా ఈ ఆటపాటలు అనేటువంటి బంధనాల్లో చిక్కుకొని ఉన్నాను. మా అన్నయ్య నన్ను ఎన్నిసార్లు కూడా ఫట్కార్ అంటే నన్ను తిట్టినప్పటికీ కూడా, నిందించినప్పటికీ కూడా, గుడికియా అంటే మందలించడం, తిట్టడం, ఎన్నో తిట్లు తిన్నాను, ఎన్నోసార్లు మా అన్నయ్య చేత ఉపదేశాలు పొందాను. అయినప్పటికీ కూడా ఖేల్ కూద్గా తిరస్కార్ నా కర్ సక్తా తా, నేను నా ఆటపాటలను వదులుకోలేకపోతున్నాను. ఈ విధంగా ఇక్కడ ఛోటా భాయ్ తన తమ్ముడు పెద్దన్నయ్య గురించి చెప్తూ ఉన్నాడు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మనము పార్ట్ 3 వీడియోలో రిమైనింగ్ లెసన్ గురించి చెప్పుకుందాము. ఓకే స్టూడెంట్స్, ధన్యవాద్ సభీకు.